జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి మీడియా ముందు 4 మాటలు మాట్లాడేసరికి నీకు నాకన్నా తనే ఎక్కువ అయిపోయింది కదా, అంతేనా? అంతే కదా? ఒక చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు మనీషా. ఈజీగా మర్చిపోవాల్సిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని గొడవ చేస్తున్నావు. అది మర్చిపోయే విషయం కాదు మిత్రా. మళ్ళీ మళ్ళీ ముళ్ళలా నా గుండెల్లో గుచ్చుకునే విషయం. నిజం చెప్పు, నిజం చెప్పు మిత్రా. నీకు లక్ష్మి మీద ప్రేమ పుట్టింది కదా? నన్ను నెమ్మదిగా వదిలించుకోవాలనుకుంటున్నావు కదా? చెప్పు మిత్రా. స్టాప్ ఇట్ మనీషా. ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దాట్. నీకు తప్ప నా గుండెల్లో ఇంకెవరికి స్థానం లేదు. నిజం చెప్తున్నావు కదా? నిజాయితీతోనే చెప్తున్నావు కదా? నా మీద ప్రేమతోనే ఇవన్నీ చెప్తున్నావు కదా? అవును మనీషా, అవును. నిన్ను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో నేను ఎవ్వరినీ ప్రేమించలేను. అవునా? సరే అయితే నువ్వు నాకు ఎంత విలువిస్తున్నావో నేను ఇప్పుడే తేల్చేస్తా. మనీషా, 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 వద్దులు. మనీషా ఏం చేస్తున్నావు? వద్దులు మిత్రా. మనీషా ప్లీజ్ నా మాట విను రా. మనీషా, ఆర్ యు మ్యాడ్? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది మిత్రా, అర్థమవుతుంది. నువ్వు నాకు ఎంత విలువిస్తున్నావో నాకు తెలియాలి. నా ప్రేమను నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలియాలి. నా కళ్ళల్లోకి సూటిగా చూడు మనీషా. నీ మీద నాకు ఎంత ప్రేముందో నీకే తెలుస్తుంది. అదంతా చూపించడానికి నా దగ్గర రుజువులేం లేవు. కానీ నా మనస్సాక్షిగా చెప్తున్నాను, నా జీవితాంతం నేను ప్రేమించేది, జీవితాంతం నేను కలిసి ఉండేది నీతోనే. బిలీవ్ మీ. ప్లీజ్ మిత్రా, ప్లీజ్. ఈ ప్రేమను ఎప్పటికీ ఇలాగే ఉంచు. ఆ లక్ష్మి వల్ల మనిద్దరి మధ్య దూరం పెరగకూడదు. ఆ లక్ష్మి మనిద్దరిని విడతీసి ఆయుధం కాకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనిద్దరి మధ్యకి ఎవరు రారు, రాలేరు. నన్ను నమ్ము మనీషా. లవ్ యూ సో మచ్ మిత్రా. ఐ లవ్ యూ టూ. దయచేసి కేసు వాపస్ తీసుకో. ఒక ఆడదాని అనుమతి లేకుండా చెయ్యి పట్టుకొని చెరపట్టాలని చూస్తే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంటుందో ఆ మిత్రకు కూడా తెలియాలి కదా. దయచేసి నా మాట విను ప్రియా. నీ మనసులో ఇంకేదో ఉందని నాకు తెలుస్తుంది. కానీ నీ బాధను తీర్చడానికి లేనిపోయిన నిందలు వేయడం మంచిది కాదు ప్రియా. జీవితం అంటే మనుషుల్ని అసహించుకోవడం కాదు, అభిమానాలు పెంచుకోవడం. మనుషుల మీద పంతాలు పెంచుకోవడం కాదు, ప్రేమలు పెంచుకోవడం. నీకు ఎవరున్నారో తెలీదు, కానీ నీకేమైనా అయితే వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత కుమిలిపోతారో. అలాగే మిత్ర గారికి కూడా ఒక కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి, భార్య అందరూ ఉన్నారు. మిత్ర గారికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే కుటుంబం మొత్తం విలువిల్లాడుతుంది. అలాంటిది నువ్వు కత్తివేటు లాంటి ఇంత పెద్ద కేసు ఆయన మీద వేశావు.
దీనివల్ల ఆయన కుటుంబం ఎంత కుమిలిపోతుందో ఒక్కసారి ఆలోచించు ప్రియా. మొండితనంతో కాదు, మంచితనంతో. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పని ఒక కుటుంబాన్ని మొత్తం ఏడిపిస్తుందని. ఆగు. ఐఎమ్ సారీ. నేను నిజంగా అంత దూరం ఆలోచించలేదు. జాబ్ ఇవ్వలేదని కోపం పెంచుకున్నాను. అందర్లో అవమానించాడని హర్ట్ అయిపోయాను. కానీ అంత చిన్న తప్పుకి నేనింత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదేమో. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ప్రియా. కేసు విత్డ్రా చేసుకుంటావా? వాపస్ తీసుకుంటాను. కానీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇదంతా అబద్ధమని చెప్పగలను. అందుకే ఒక పని చేస్తావా? ఏంటో చెప్పు. నువ్వే వెళ్ళి కేసు విత్డ్రా డాక్యుమెంట్స్ తీసుకురావా? నేను సంతకం చేసిస్తాను. తప్పకుండా ప్రియా, తప్పకుండా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. సరే, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.